ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి. యోబు గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథం మొదటి అధ్యాయం. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటి అంటే, శోధనలో నిర్మలముగా ఉన్నటువంటి యోబు. శోధనలలో నిర్మలముగా ఉన్న యోబు ఇందులో మనం ముఖ్యమైన అంశంగా మనం చూస్తాం. మొదటి 5 వచనాల్లో యోబు కుటుంబం, జీవితము, ఆస్తిపాస్తులు మనం చూస్తాం. 6వ వచనం నుంచి 12వ వచనం వరకు దేవునికి సాతానుకు మధ్య జరిగిన సంభాషణ. 13వ వచనం నుంచి 19వ వచనం వరకు యోబుకు వచ్చినటువంటి విపత్తులు. 20వ వచనం నుంచి ఆఖరి వరకు యోబు యొక్క నిర్మలత మనం చూస్తాం. మొదటి 5 వచనాల్లో మనం చూస్తే, ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. ఊజు దేశాన్ని గూర్చి మనం ఉపోద్ఘాతంలో చూసాం. ఇక్కడ యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచినవాడు. యోబు యథార్థవంతుడని సాక్ష్యం ఇచ్చారు దేవుడే 2 సార్లు సాక్ష్యం ఇచ్చారు. 8వ వచనంలో, మొదటి అధ్యాయం 8వ వచనంలో చూస్తే, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా దేవుడే స్వయంగా ఈ మాట చెప్పారు. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినాను. అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా. యోబు భార్య కూడా చెబుతుంది 9వ వచనంలో, 2వ అధ్యాయం 9వ వచనంలో, అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలక యుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. యథార్థత అంటే చెడుగును విడిచిపెట్టడం. యథార్థత అంటే చెడుగును విడిచిపెట్టడం. సామెతల గ్రంథకర్త అంటాడు 16వ అధ్యాయం 17వ వచనంలో, చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. చెడుతనము విడిచి నడుచుట యథార్థత. యథార్థవంతుల లక్షణాలు మన పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో చూడొచ్చు. యథార్థవంతుల లక్షణాలు. కీర్తన 15లో యథార్థవంతుల లక్షణాలు మనం చూస్తాం. యెహోవా, నీ గుడారములో అతిథిగా నుండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు
హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయుడు, తన పొరుగువాని మీద నింద మోపడు, నీచుణ్ణి అసహించుకుంటాడు. యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానిస్తాడు. ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు, తన ద్రవ్యమును వడ్డీకియ్యడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకోడు. ఇవన్నీ కూడా యథార్థమైన ప్రవర్తన కలిగిన వారికి ఉండేటువంటి లక్షణాలు. వాళ్ళు నీతిని అనుసరిస్తారు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకంగా నిజమే పలుకుతారు. నాలుకతో కొండెములాడరు. కొండెములు అంటే ఉన్నదానికి ఏదో ఒకటి చేర్చి మాట్లాడుట కొండెము అంటే. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం కొండెం కాదు. ఉన్నది ఉన్నట్టుగా ఎవరూ చెప్పలేరు. నేను ఏదైనా ఒక మాట మాట్లాడాను అనుకోండి, ఆ మాట నా హృదయంలోంచి ఏ ఉద్దేశంతో వచ్చిందో అది ఎదుటి వాళ్ళకి అర్థం కాదు. కొన్నిసార్లు అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళు అపార్థం చేసుకోవచ్చు. వాళ్ళకి వేరే రకంగా ఆలోచన కలగవచ్చు. కాబట్టి నా హృదయంలోంచి వచ్చినటువంటి మాట నేనెందుకు మాట్లాడాను అనేది నాకు తెలుస్తుంది. అది ఎదుటి వాళ్ళకి వేరే విధంగా అర్థమవుతుంది. వాళ్ళ దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి వెళ్తే నేను మాట్లాడిన మాట ఒక భావంతో కూడినదైతే రకరకాలైనటువంటి భావాలతో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కో రకంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక చోట గుడి కడుతున్నారంట. గుడి కడతా ఉంటే ఒక వ్యక్తి అక్కడ పని చేసే వాళ్ళని అడిగాడు, బాబు నువ్వు చేస్తున్న పని ఏంటి అని. ఒకడు అన్నాడు, నేను కూలి పనికి వచ్చానయా, జీవనం కోసం పని చేసుకుంటున్నాను అన్నాడు. ఇంకొక వ్యక్తిని అడిగితే దేవునికి గుడి కడుతున్నాం మేము, ఆ దేవునికి మేము గుడి కడుతున్నాం అన్నాడు. వీళ్ళిద్దరూ చేసే పని ఒకటే, కానీ వాళ్ళ మనసులో ఉన్న భావం వేరు. ఒకడేమో పని కొరకు, బ్రతుకు తెరువు కొరకు పని చేస్తున్నానని చెప్తే, ఇంకొకడు ఏమంటున్నాడు, ఆయన దేవుడు కాబట్టి ఒక గుడి కడుతున్నాం ఆయనకి అని భక్తి భావంతో మాట్లాడతాడు. అలాగా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైనటువంటి భావం కలిగి ఉంటాడు. కాబట్టి కొండెములు ఆడుట అంటే అర్థం ఏంటి? ఉన్నదాన్ని ఉన్నట్టుగా మనం ఎప్పుడు చెప్పలేం. ఇప్పుడు ఉన్న మాట ఉన్నట్టు చెప్తే అది కొండెం కాదు. వాళ్ళన్న మాటకి నీలో నీ మనస్సుకు నీకు అర్థమైనటువంటి భావాన్ని కలిపి చెప్తావే దాన్ని కొండెం అంటారు. కాబట్టి ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు కొండెములాడు, తన చెలుకానికి కీడు చేయుడు, పొరుగు వారి మీద నిందల మోపడు, నీచంగా ప్రవర్తించే వాళ్ళని అసహించుకుంటాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని సన్మానిస్తాడు.
మాట ఇచ్చాడనుకోండి, ప్రమాణం చేశాడు, నష్టం వచ్చినా సరే మాట తప్పడు. తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇయ్యడు. నిరపరాధుల్ని చెరపడానికి లంచాలు పుచ్చుకోడు. యథార్థవంతుల లక్షణాలు ఇవి. యథార్థవంతుల లక్షణాలు 32వ అధ్యాయంలో 11వ వచనం చదివితే, కీర్తన 32:11, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చెయ్యండి అంటారు. 64వ అధ్యాయం 10వ వచనం చదివితే, యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు అని మనం చూస్తాం. యథార్థవంతులు న్యాయంగా నడుచుకుంటారు. యథార్థత యొక్క పర్యాయ పదాలు ఏంటంటే సత్యము, నిజము. ఈ రెండు, సత్యము నిజము అనేవి యథార్థత యొక్క పర్యాయ పదాలు. యథార్థవంతులకు ఎన్నో దీవెనలు ఉన్నాయి. యథార్థవంతులకు ఎన్నో దీవెనలు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చదివితే, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. యథార్థవంతులను ఏం చేస్తారట? ఆయన వర్ధిల్ల చేస్తారు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అంటాడు 15వ అధ్యాయం 8వ వచనంలో. 15వ అధ్యాయం 8వ వచనంలో, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అంటారు 84వ కీర్తన 11వ వచనంలో. యథార్థవంతుల్ని బలపరుస్తాడు అంటాడు దినవృత్తాంతాలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం మనం చదివితే, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. యథార్థ హృదయాలను బలపరిచి ఆయన మహిమ కొరకు వాడుకుంటాడు. ఇంకా మనం చూస్తే, మన భాగంలోకి వస్తే, యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. దేవుని భయము యొక్క లక్షణం ఏంటంటే చెడుగును విసర్జించుట. ఇదే గ్రంథం 28వ అధ్యాయం, యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం చదివితే, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. దుష్టత్వమును విడుచుట. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకొనుటయే. చెడుతనాన్ని అసహించుకోవడం దేవుని యొక్క భయం లక్షణాలు. 16:6లో మనం చదివితే, సామెతల గ్రంథం, కృపా సత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోతారు అంటారు. చెడుతనము నుండి తొలగిపోతారు. చెడుతనాన్ని విడిచిపెట్టడం. ఇంకా నిర్గమాకాండ 20వ అధ్యాయం 20వ వచనం మనం చదివితే, అందుకు మోషే, భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును
దేవుడు వేయించేసినని ప్రజలతో చెప్పాను. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన ఆయనను నిష్కపటంగా సత్యముగా సేవిస్తూ ఆయనకు ప్రీతికరమైనటువంటి సేవ చేయగలం. యెహోషువ అంటాడు కదా, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 14-15 వచనాలు మనం చూస్తే, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవిస్తూ మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగదీసి యెహోవానే సేవించుడు. యెహోవానే సేవించుడు. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28-29 వచనాలు. అందువలన మనం నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందాము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ప్రీతికరమైన సేవ చేద్దాం. నిష్కపటంగా సత్యముగా ఆయన సేవిద్దాం. ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబుకు 7 కుమారులు 3 కుమార్తెలను కలిగిరి. 7 కుమారులు 3 కుమార్తెలు. యోబుది పెద్ద కుటుంబమే. అయినా సరే పెద్ద కుటుంబం కలిగి ఉన్నా కూడా యథార్థంగా న్యాయంగా ప్రభువుని సేవించడం సాధ్యమే అని మనకు తెలుస్తాం. ఆదికాండం 5వ అధ్యాయంలో మనం చదువుతాం. 22-24 వచనాలు మనం చదివితే, హనోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్తెలను కనెను. 24వ వచనం, హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. హెబ్రీ పత్రికలో కూడా మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండునని సాక్ష్యము పొందాను. కాగా దేవుడు అతడిని కొనిపోయాను కనుక అతడు కనబడలేదు. కాబట్టి మన కుటుంబం ఎంత పెద్దదిగా ఉన్నా దేవుని చిత్తానుసారంగా నడుచుటకు అవకాశం ఉంది అని మనకు అర్థమవుతోంది. ఇంకా 3వ వచనంలో మన భాగంలో 3వ వచనం చూస్తే, అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. పాత నిబంధన కాలంలో నీతి ప్రవర్తనకి సంపదలకు సంబంధం ఉండేది. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచటం వలన గొప్ప ధనవంతుడయ్యాడు. ఆ మాట ఎలియాజరే చెప్తాడు. ఆదికాండం 24వ అధ్యాయం 34-35 వచనాలు మనం చూస్తే, అంతటా అతడిట్లనెను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించాను గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలు, గొడ్లు, వెండి, బంగారములు, దాసదాసి జనము, ఒంటెలు, గాడిదలు దయచేసెను. పాత నిబంధనలో నీతి ప్రవర్తనకు సంపదకు సంబంధం ఉండేది. అందుకే అబ్రహాము గొప్ప ధనవంతుడే. నీతిమంతులకి దేవుడే సంపదల్ని సమకూరుస్తాడు. కీర్తనకారుడు అంటాడు 112వ కీర్తనలో 112వ కీర్తన మొదటి నుంచి, యెహోవాను స్తుతించుడి,
యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు అని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును, వారి కటాక్షము వాత్సల్యత నీతి గలవారు. దయాళులు అప్పిచ్చువారు భాగ్యవంతులు, న్యాయవంశుల వారి వ్యాజ్యము గెలుచును. అటివారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. వారి హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడి. అలాగే క్రొత్త నిబంధనలో కూడా ధనికులకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం నుంచి మనం చదివితే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మకం ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తం మనకు ధారాళంగా దయచేసే దేవుని యందు మనం నమ్మిక ఉంచాలని క్రొత్త నిబంధనలో ధనికులకు ఆజ్ఞాపిస్తా ఉన్నారు. క్రైస్తవులు ఈ లోకంలో ధనవంతులైపోతారని ప్రభు ఎక్కడ చెప్పలేదు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోవద్దు, పరలోకంలో ధనం కూర్చుకోండి అని చెప్పాడు. ధనం ఉండడం దేవుని రాజ్యానికి ఆటంకమేమీ కాదు, కానీ ధనమునందు, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచడం, తద్వారా ఆయన రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం అంటారు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనం చదువుతాం, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెర్జములో ఉంటూ దూరుడు సులభం అంటాడు. అయితే 21వ వచనంలో, మొదటి అధ్యాయం 21వ వచనం యోబు గ్రంథంలో, యోబుకున్నటువంటి ధనమంతా పోయినా దేవుని స్తుతించాడు. ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే 4వ వచనంలో, అతని కుమారులందరూ వంతుల చొప్పున అడిదని ఒక్కొక్కరు తమ తమ ఇంట్లో విందు చేయనే కూడినప్పుడు తన ముగ్గురు అక్క చెల్లెళ్ళతో తమతో కాటు కలిసి అన్నపానం పుచ్చుకుని వాళ్ళని వారిని పిలిపించుచూ వచ్చిరి. తోబుట్టువుల్ని పిలిచారు, విందు చేసుకున్నారు. విందు చేసుకుని ద్రాక్షారసంతో మత్తులై ఉండలేదు అని మనకు అర్థమవుతుంది. వారు మత్తులుగా ఉండలేదు. వారు విందు దినాలు పూర్తి అయినప్పుడు వారు ఒకవేళ హృదయంలో పాపం చేశారేమో అని వారిని పిలిపించి పవిత్రపరిచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము అరుణోదయమున బలి అర్పిస్తూ వచ్చాడు యోబు. అరుణోదయమున దహన బలి అర్పించే విధము మోషే ధర్మశాస్త్రం ఇవ్వక మునుపు నోవహు, అబ్రహాము మొదలైనటువంటి భక్తులు దహన బలు అర్పిస్తూ వచ్చారు. దహన బలి రక్షణకరమైనది, సువాసనకరమైనది. క్రీస్తు మనలను పరిమళ వాసనగా చేయుట కొరకు మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు. ఎఫెసీ పత్రిక 5:2 మనం చదువుతాం. యోబు తన పిల్లల రక్షణ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉన్నాడు. ఈనాడు మనకెంతో మాదిరిగా ఉన్నాడు. అరుణోదయమున బలులు అర్పించేవాడు. ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో కాలం గడపటం, అది ఎంతో దీవెనకరం. యోబు కుమారులు తమ ఆలోచన విషయంలో పాపం చేశారేమోని వారి నిమిత్తము దహన బలి అర్పించాడు. ఈనాడు మన ఆలోచనలు కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మన ఆలోచనలు కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే నీ హృదయాన్ని జాగ్రత్తగా భద్రంగా కాపాడుకో అంటాడు సామెతల గ్రంథకర్త 4వ అధ్యాయం. యోబు 31వ అధ్యాయంలో తనలో పాపం లేదని చెప్పుకుంటాడు. 31వ అధ్యాయం మనం చూస్తే 26-27 వచనాలు. సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుండగా అతన్నే గాని చూచి, నా హృదయం రహస్యంగా ప్రేరేపింపబడితే వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడల పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారినైపోతాను అంటాడు. కాబట్టి అలాంటి పాపం ఏమీది లేకుండా యోబు యథార్థంగా జీవించాడు. చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి.